హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు కృతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డబుల్ కా మీతా. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ఇది బ్రెడ్తో చేస్తాము. బ్రెడ్ పీసెస్ 5 తీసుకోవాలి. షుగర్ 50 గ్రామ్ తీసుకోవాలి 5 పీసెస్కి. ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తీసుకోవాలి. సఫ్రాన్ అనేది కొద్దిగా తీసుకోవాలి. వాటర్ అనేది షుగర్ మనం ఎంత తీసుకుంటున్నామో సేమ్ వాటర్ కూడా అంతే తీసుకోవాలి. షుగర్ 50 గ్రామ్స్ ఉందనుకోండి, అది ఒక కప్పు తీసుకొని ఎంత వస్తుందో అంత వాటర్ మనం తీసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ బ్రెడ్లను మనము ఒక 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. లేదంటే కనుక అది ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటుంది మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. సో అదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎండలో కానీ లేకుంటే కనుక ఫ్యాన్ కింద కానీ 1 అవర్ ఆ బ్రెడ్లను గట్టిగా ఉంటేనే క్రిస్పీగా మంచిగా వస్తాయి. మెత్తగా ఉండకూడదు బ్రెడ్ అనేది. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇవి బాగా మీగడ రావాలి పాలు అనేది. సో కొద్ది టైం పడుతుంది మీగడ రావడానికి. పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్ అనేది దానిలో హాఫ్ వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. సో అందుకనేసి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. వాటర్ ఏంటంటే మనము బౌల్ తీసుకున్న తర్వాత వాటర్ వేసేసి మిల్క్ వేస్తే అది కింద అనేది అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి మిల్క్ అనేది. సో అందుకని అది అలా చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వాటర్ యాడ్ చేసి 1 గ్లాస్ చిన్నగా స్మాల్ గ్లాస్, తర్వాత పాలు అనేది వేయాలి. మనం స్టవ్ మీద అది బాయిల్ చేస్తుంటే కాలు మనం చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. నేను జస్ట్ ఫ్రై చేసుకోవడానికి బ్రెడ్లను నేను చిన్న ప్యాన్ తీసుకున్నాను. వీటి గుర్తుపెట్టుకోండి, మనము బ్రెడ్ అనేది కంపల్సరీగా గట్టిగా ఉండాలి. ఆ 4 సైడ్స్ కూడా మనము కట్ చేసేసుకోవాలి. ఇది కూడా అండి నేను మర్చిపోయాను, ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనము చిన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలి. అవి మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ అనేది ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. బాదము ఇవన్నీ వేసేసుకోవచ్చు. చూడండి బాగా గట్టిగా ఉన్నాయి. చూడండి బ్రెడ్ నేను చూపిస్తూ ఉన్నాను. నార్మల్గా అయితే కనుక మెత్తగా ఉంటాయి. సో మనం 1 అవర్ ఫ్యాన్ కింద కానీ ఇంట్లో కానీ పెట్టేసుకొని ఆ 4 సైడ్స్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని చాలా బాగుంటుంది. ఒక బ్రెడ్ నేను 4 పీసెస్లా కట్ చేసుకున్నాను చిన్నగా. 2 పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేకుంటే 4 పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను కొద్దిగా ఆయిల్ వేసేసి నేను 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటా ఉన్నాను, కలర్ చేంజ్ అయ్యే విధంగా. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే కనుక మనం బ్రెడ్ గట్టిగా అయింది, ఎండబెట్టినాం కదా, ఆరబెట్టినాం కదా. సో దీనివల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు బ్రెడ్ అనేది. మెత్తగా ఉందనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. సో అందుకనేసి అది కొద్దిగా గట్టి అయ్యేంత వరకు బ్రెడ్ను మనం ఆరబెట్టేసుకోవాలి. చూడండి ఒక సైడ్ ఫ్రై అయింది కదా, నేను ఇంకో సైడు ఫ్రై చేసుకుంటా ఉన్నాను. బ్రెడ్ను మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది బ్రెడ్ అనేది. ఆలోపు ఆ మిల్క్ కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. చాలా తొందరగా కూడా అయిపోతుంది, ఈజీగా. చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యిందంటే మనం వెంటనే తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. రిమైనింగ్ అన్నీ కూడా అలానే చేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసేసుకోవచ్చు అండి. బాదం కానీ, జీడిపప్పు కానీ, పిస్తా కానీ చిన్న కట్ చేసుకొని పీసెస్గా మనము పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అలా మిగతా రిమైనింగ్ కూడా మనము అలా అన్నీ ఒకేసారి వేయకోకుండా మనం ఈజీగా ఫ్రై చేసేందుకు ఉండే విధంగా మనము ప్యాన్లో వేసేసుకుంటే సరిపోతుంది ఆ ముక్కల్ని. ఒకవేళ ఆయిల్ మనకు తక్కువ అనిపించింది అన్నప్పుడు మనం కొద్దిగా మళ్ళీ ఆయిల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అంతేకాని ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ప్యాన్లో. ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోదు కదా. ఇది మనం గట్టిగా అయినాయి కదా బ్రెడ్లు, సో తక్కువనే సరిపోతుంది. ఇలా నేను రిమైనింగ్ కూడా అన్నీ అలానే చేసుకుంటా ఉన్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఓన్లీ 5 పీసెస్తో నేను షుగర్ 50 గ్రామ్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది
500 గ్రామ్స్ అంటే హాఫ్ లీటర్ తీసుకున్నాను. సఫ్రాన్ అనేది కొద్దిగా ఫుడ్ కలర్ కూడా మన ఇష్టం, ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. అండ్ పిస్తా అండ్ బాదం అండ్ జీడిపప్పు అనేది కూడా మన ఇష్టం, అది మనం తినేదాన్ని బట్టి మనం వేసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ అనేది నాకు కొద్దిగా తక్కువ అయిపోయింది, అందుకని మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసేసి మళ్ళీ రిమైనింగ్ బ్రెడ్లను కూడా నేను ఫ్రై చేసుకుంటా ఉన్నాను. అది ఎక్కువ మాడిపోతుంది, సో తొందరగానే మనము తీసేసుకోవాలి. అందుకని ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళకూడదు, స్టవ్ దగ్గరే ఉండాలి. నేను అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనము పాలు అనేది కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా అప్పటి నుండి. సో అది హాఫ్ లీటర్ పాలు అనేది కొద్దిగా హాఫ్లో ఇంకా కొద్దిగా కాలు భాగం కంటే కొద్దిగా ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఎంత బాయిల్ అయితే కనుక అంత మనకు మీగడ వస్తుంది. మీగడ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని ఫుల్ క్రీమ్ తీసుకోమని చెప్తా ఉన్నాను. గట్టిగా ఉంటుంది మిల్క్ పాలు అనేది కూడా, క్రీమ్ కూడా మిల్క్ దాని మీద మీగడ కూడా చాలా మంచిగా ఎక్కువ వస్తుంది. మీగడ ఎంత బాగుంటే డబుల్ కా మీఠా కూడా చాలా బాగా వస్తుంది, టేస్టీ కూడా వస్తుంది. ఇవి ఇంకా అవుతున్నాయి కదా మిల్క్ అనేది. సో అందులోపు మనము షుగర్ సిరప్ చేసుకుందాము, షుగర్ పాకం చేసుకుందాము షుగర్తో. సో నేనేం చేస్తున్నానంటే షుగర్ అనేది నేను 50 గ్రామ్స్ తీసుకుంటా ఉన్నాను 5 బ్రెడ్లకి. సో మనము 50 గ్రామ్స్ అనేది వెయిట్ చూసుకున్న తర్వాత మనం ఒక కప్పులో కానీ ఒక గ్లాస్లో కానీ ఏదో ఒక దానిలో అది షుగర్ తీసుకొని ఎంత షుగర్ వస్తే మనం వాటర్ కూడా అంతనే యాడ్ చేసేసుకోవాలి. ఈ పాకం అనేది కూడా ముదురు పాకం రాకూడదు, జస్ట్ మనం ఫింగర్ టచ్ చేసినప్పుడు జస్ట్ ఆ 2 ఫింగర్స్ అనేది జస్ట్ జాయింట్ అయ్యే విధంగా స్టార్టింగ్ పాకంలో ఉన్నప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ స్టార్టింగ్లోనే పాకం అనేది వస్తుంది, ఫస్ట్ పాకము. ఆ పాకం వచ్చినప్పుడు వరకు మనము సిరప్ అనేది పాకం అనేది చూసుకుంటూ ఉండాలి. ముదురు పాకం మాత్రం రాకూడదు. చూడండి నేను దీనిలో ఏం చేస్తున్నానంటే సఫ్రాన్ వేస్తూ ఉన్నాను నేను ఆ పాకంలోనే, షుగర్ పాకంలోకి. సఫ్రాన్ లేకపోతే కూడా ఫుడ్ కలర్ వేసుకున్నా పర్లేదు, జస్ట్ టేస్ట్ కోసం వేస్తూ ఉన్నాను. చూడండి కలర్ కూడా వేస్తూ ఉన్నాను, ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేస్తూ ఉన్నాను కొద్దిగా. మనకేం లాస్ట్లో ఏం కనిపించదు, జస్ట్ కొద్దిగా టేస్ట్ బాగుంటుంది చూసేందుకు అన్నట్లుగా నేను వేస్తూ ఉన్నాను, అది ఆప్షనల్. మనము పాకం పెట్టినప్పుడు మాత్రం ఎక్కడ వెళ్ళకూడదు, అది ముదురు పాకం అయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది, టేస్ట్ కూడా బాగుండదు, సరిగ్గా కూడా సెట్ అవ్వదు. సో మనము పాకం పెట్టినప్పుడు మనం స్టవ్ దగ్గర అనేది ఉండాలి, కలుపుతూ ఉండాలి, పాకం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి ఇప్పుడు నేను 2 ఫింగర్ టచ్ చేసినప్పుడు మధ్యలో అనేది జాయింట్ అనేది రావడం లేదు ఇంకా. సో కొద్దిగా లైట్గా పాకం అనేది దగ్గరలో ఉంది. ఆలోపు మనకు మిల్క్ కూడా మనం పెట్టేసుకున్నాం చూడండి, పక్కన కూడా మీగడ కూడా వస్తూ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే బాదము జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను చిన్న చిన్న కట్ చేసుకుని ఆ పాలల్లో వేస్తూ ఉన్నాను. కొద్దిగా బాగుంటుంది, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఉంటుంది తినడం వల్ల కూడా. పాలు బాయిల్ అనేది కొద్దిగా టైం పడుతుంది, సో అందుకని మనము పక్కన ఫస్ట్లోనే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే అది అవుతూ ఉంటే అల్లోపు మనం ఇవన్నీ చేసుకోవచ్చు.
పాకం అనేది దగ్గరలో ఉందండి, చూస్తూ ఉన్నారు కదా, ఇంతకు ముందు కూడా చూపించాను. చూడండి, ఆ 2 ఫింగర్స్ టచ్ చేసినప్పుడు ఆ లేయర్ లాగా రావాలి, ఆ 2 ఫింగర్స్ మధ్యలోకి. ఫస్ట్లో మనం టచ్ చేస్తానే లేయర్ లాగా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, అప్పుడు పాకం అనేది వచ్చినట్లు. మనము మీడియంలో పెట్టేసుకొని పాకంను చేసుకోవాలి. ఈ మిల్క్ కూడా మనం కలుపుతూ ఉండాలి. ఆ మీగడ వస్తుంది కదండి, ఆ మీగడ అనేది మనము ఇట్లా మధ్యలోంచి సైడ్కి అంటూ ఉండాలి. ఎంత ఎక్కువ బాయిల్ చేస్తే మిల్క్ను మనకు మీగడ అనేది ఎక్కువ వస్తుంది. మీగడ అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. చూడండి, కనిపిస్తుంది. 2 ఫింగర్ టచ్ చేసినప్పుడు ఆ మధ్యలో అనేది వస్తూ ఉంది, లేయర్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంది. సో ఇది పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి టచ్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని, మనం ఆల్రెడీ బ్రెడ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో, అవి దీనిలో వేసేసుకోవాలన్నీ. ఎందుకంటే ఆ పాకం అనేది ఈ బ్రెడ్లకి అంటుకునే విధంగా మనం కలుపుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు ఈ బ్రెడ్లు ఉన్నాయి కదండి, మామూలుగా క్రిస్పీగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఈ పాకం వల్ల ఒక 50% అనేది మెత్తగా అవుతుంది, మరీ మెత్తగా అవ్వకూడదు. 50% మెత్తగా అయితే చాలు, ఆ పాకం అనేది పీల్చుకున్న తర్వాత. ఇది అనేది సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత బ్రెడ్లు వేసినప్పుడు మాత్రం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. బ్రెడ్ అనేది మరీ మెత్తగా అవ్వకూడదు, సో కొద్దిగా 0.5% మెత్తగా అయితే చాలు. ఏమంటే ఆ పాకం అంతా ఇంకా అంటుకునే విధంగా బ్రెడ్లకి మనము ఈవెన్గా కలుపుకోవాలి 2 సైడ్స్. అందుకే మనం వెడల్పు లాంటి బౌల్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఆ లోపు మనం ఇది చూడండి, మీగడ అనేది వస్తూ ఉంది కదా పాలకుల్లో కూడా. మనము పాలలో ఓన్లీ జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఒకటి వేసుకున్నాము. నేను అది కూడా చూపిస్తాను. బ్రెడ్ కూడా ఎంతవరకు జస్ట్ మనం దాని మీద టచ్ చేసినప్పుడు కొద్దిగా అట్లా మెత్తగా అనిపిస్తుంది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, సో అందుకని మనం కలుపుతూ ఉండాలి బ్రెడ్లను కూడా. ఆ పాకం అనేది బ్రెడ్లకి బాగా అంటుకుంటుంది, కరెక్ట్గా టేస్ట్ సరిపోతుంది. చూడండి, ఆ పాకం అనేది కూడా మంచిగా అంటుకునేసింది బ్రెడ్లకి. చూడండి, అట్లా ప్రెస్ చేసినప్పుడు జస్ట్ మెత్తగా అన్నట్లు కనిపిస్తుంది. మనం అట్లా అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాలు అనేది కూడా ఆల్మోస్ట్ మీగడ అనేది కూడా వచ్చేస్తుంది, ఉడికిపోయే పాలు అనేది. ఈ పాలు అనేది కూడా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వేడైన పాలను మనము ఈ మీగడ ఉంది కదండి బ్రెడ్,
దాని మీద వేసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు స్టవ్ అనేది కూడా ఆన్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం బ్రెడ్ ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు మనం ఆఫ్ చేసినాం కదా, బ్రెడ్ అనేది ఆఫ్ అయిన తర్వాత మెత్తగైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసినాము. సో మళ్ళీ ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్లో అవన్నీ ఈవెన్గా కలిసేంత వరకు సిమ్లో ఉంటే సరిపోతుంది స్టవ్ అనేది. ఈవెన్గా కలిపిన తర్వాత మనము సిమ్లో నుంచి స్టవ్ను మీడియం టు హై పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి. ఆ మిల్క్ అనేది మొత్తం ఇంకిపోవాలి, అప్పుడే మనకు డబుల్ కా మీఠా అనేది రెడీ అయినట్లు. మనం మీడియము హై ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇది అనేది పాలంతా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అక్కడే స్టవ్ మీద అలానే వదిలేయాలి. చల్లగిన తర్వాత తినాలి, చాలా బాగుంటుంది వేడి దాని మీద కంటే. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చల్లగిన తర్వాతనే 1 అవర్ అట్లా వదిలేస్తే చల్లగా అయిపోతుంది, అప్పుడు తినేయాలి. మనం బౌల్లో తీసుకొని మిగిలిండేది మనము ఒక బౌల్లో తీసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చల్లగా ఉంటుంది కదా, నెక్స్ట్ డే తినేస్తే చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. మనం ఇట్లా బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఇంకా మెత్తగా మొత్తం స్పూన్ ఈ టైంలో మనము కావాలనుకుంటే అంత పీసెస్ లేకుండా చిన్న చిన్నగా చేసుకున్నా కూడా స్పూన్తో రబడీ బ్రెడ్ హల్వా అవుతుంది. ఇది మాత్రం డబుల్ కా మీఠా, కొద్ది పెద్దగా ఉంటుంది బ్రెడ్ అనేది. దీన్ని మనము చిన్న చిన్నగా ఇట్లా కలుపుతున్నప్పుడు స్పూన్తో అలా టచ్ చేస్తే అదండి రబడీ బ్రెడ్ హల్వా అంటారు కదా, అది అవుతుంది. చిన్న చిన్నగా అవడం వల్ల క్రాచ్ చేసుకోవాలి మొత్తం బ్రెడ్ అనేది కూడా చిన్న చిన్నగా, అప్పుడు అది హల్వా అవుతుంది. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా అర్థం కాకపోతే నన్ను మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి, నేను అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది.